హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. చూడండి ఎంత చక్కనైన కటింగ్ అండి. మీరైతే ఈ వీడియో చూస్తే ఇంకా ఇప్పుడే కటింగ్ మొదలు పెట్టి ఇంకా కట్ చేస్తారండి పక్క. ఎందుకంటే అంత ఈజీగా, అంత స్లోగా, అంత చక్కగా ఉందండి కటింగ్ అనేది. సో మనం ఎలా మడతీసాము, ఎలా కటింగ్ చేసాము, ఎలా కొలతలు తీసుకున్నాము అనేది అయితే ముందుకి వెళ్తూ ఉంటే వీడియో పూర్తిగా చూడండి. చక్కగా ఇప్పుడు మీరు చూసినాక ఇంకా మీరు కటింగ్ అనేది మొదలు పెడతారండి. చూడండి మనమైతే కూర సైడ్ ఇలాగా మడతేసుకోవాలి. ఓపెన్ మనకు ఆపోజిట్లో వేసుకొని మన దిక్కు జాయింట్ ఉన్నది మన దిక్కు ఉండేలా చూసుకోవాలి. ఇలాగా చూడండి, ఆది బ్లౌజ్ ఉంది కదా మనకి, ఆది బ్లౌజ్కు అటు చివర్ల ఇటు చివర్ల చూడండి ఇలాగా అటు చివర్ల ఇటు చివర్ల మన క్లాత్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇలాగా పట్టుకోవాలండి. చూడండి రైట్ నుంచి వెళ్ళి లెఫ్ట్ వరకు చూడండి ఎంత చక్కగా, ఇంత ఈజీగా ఉందండి. ఇక్కడ చూడండి నేను ఫింగర్ అయితే పెట్టాను కదా, ఇక్కడికి వచ్చిందండి మనకు ఆది బ్లౌజ్ది. అటు చివర్లో ఇటు చివర్లో పట్టుకుంటే ఇక్కడికి వచ్చింది. సో వీటికైతే మనం కటింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. మీరు చక్కగా కట్ చేయగలుగుతామా అనుకుంటే మాత్రం స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేయండి. ఎందుకంటే మార్కింగ్ చేసుకుంటే చక్కగా అంతే మందం కట్ అవుతుంది. చూడండి మనమైతే ఈ మడతని ఇలాగా ఓపెన్ చేసి చూడండి ఇలాగా మడతేయాలి. చూసారు కదా, ఇలాగ మడతేసి ఇక్కడ లేయర్స్ రెండు కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలండి. అటు దిక్కు దిక్కు చూడండి ఇలా క్లాత్ అంతా కూడా నీట్గా అనుకోవాలండి. ఇలాగ నీట్గా అనుకోవాలి. ఇక్కడ లేయర్స్ కొంచెం జరిగినట్టు అనిపించింది కాబట్టి నేను మళ్ళీ సరి చేస్తున్నాను. కంపల్సరీ సరి చేసుకోవాలండి, ఎకతొక్క వస్తుంది. మనం కరెక్ట్ లేయర్స్ సమానంగా పెట్టుకున్నప్పుడే చక్కగా వస్తుందండి. చూడండి మనకైతే ఆది బ్లౌజు బ్యాక్ పార్ట్ తీసుకున్నాను నేను. చూడండి ఇక్కడ కింద కుట్టుకు మీద కుట్టుకు వదులుకొని ఇక్కడ ఏలు పెట్టాను చూడండి. ఇలా చూడండి కింద కుట్టుకు మీద కుట్టుకు వదులుకొని ఇలాగా చూడండి. మీరైతే మీకు చక్కగా కట్ చేయగలిగితే పర్వాలేదండి, లేకుంటే స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసుకోండి మార్కర్ తోటి. చూడండి ఇది బ్యాక్ పార్ట్. మనం బ్యాక్ పార్ట్ తీయంగా మిగిలిన క్లాత్ ఉంది కదండి, దీన్నే క్రాస్గా వేసుకోవాలండి. చూడండి ఇలాగా ఈ పీసును ఇలా క్రాస్గా వేసుకుంటే మన క్రాస్ కటింగ్ అనేది చక్కగా వచ్చేస్తుందండి. చూడండి ఇలా సవరించుకోవాలి. ఒకసారి చూడండి, మీరు గమనించండి పర్ఫెక్ట్గా ఎట్టేస్తున్నాను. క్రాస్ మనకి రావాలి చక్కగా. మనం ఇక్కడ సవరించి సెట్ చేసుకోవాలి. ఇది లైనింగ్ క్లాతేనండి, మనం కుట్టేదైతే లైనింగ్ వేసే బ్లౌజు. సో నేను కట్ చేసేది లైనింగ్ క్లాతే. చూడండి బ్యాక్ పార్ట్ కంటే ఎక్కువ ఉంది కదా మనకు, ఫ్రంట్ పార్ట్ క్రాస్గా వేసుకున్నప్పుడు ఈ పీస్ క్రాస్గా ఉన్నదని ఇలాగ మలిచి బ్యాక్ పార్ట్ మందం మలవాలండి. చూడండి ఇలాగా దీన్ని ఇలా కట్ చేసుకోవాలండి. చూడండి ఇలాగా ఇప్పుడు మనమైతే షేప్ బెల్ట్ తీసుకోవాలి కదా. చూడండి మనకు ఆది బ్లౌజ్ షేప్ బెల్ట్కు ఏడుకైతే వస్తుంది, కింద కుట్టుకు మీద కుట్టు మందం ఉంచుకొని ఇలాగ షేప్ బెల్ట్ ఆకారం అయితే తీసేసుకోవాలండి. ఇక్కడ 3 ఇంచులు వస్తుంది, కింద 2 ఇంచులు వస్తుంది అంటే సరిపోతుందండి. ఇంకా చూడండి మనమైతే షేప్ బెల్ట్ ఎక్కడికైతే ఉన్నదో అక్కడి నుంచి వెళ్ళి నెక్ అయితే కొలవడం జరుగుతుంది. చూడండి ఇలాగా ఎక్కడి వరకు వచ్చింది అని చూసాము, ఆడికాడికే వస్తుంది. మనం ఈ నుంచెల్లే కటింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. చూడండి ఇలాగా కింద కొంచెం రౌండ్ ఎక్కువ తీసుకోవాలండి. కొంచెం పోను షోల్డర్ నెక్ షోల్డర్ కడిగి పోయేసరికి కొంచెం తగ్గించుకోవాలి. స్టార్టింగ్ కొంచెం రౌండ్ ఎక్కువ తీసుకోవాలి. ఇలాగా అంతా కూడా చూసుకుంటూ మనం కొలత అనేది తీసుకుంటూ కటింగ్ అనేది చేసుకోవాలండి. చూడండి నేనైతే బ్యాక్ పార్ట్ చూస్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్కు మనం బ్యాక్ నెక్ ఉంది కదా, కింద కుట్టుకు మీద కుట్టుకు వదులుకొని ఇలాగ పట్టాను చూడండి, ఆడికాడికి వస్తుంది. కాబట్టి మనం చక్కగా మళ్ళీ చెక్ చేసుకోవాలండి 1-2 సార్లు. ఎందుకంటే మీకు స్లోగా అర్థం కావాలి కాబట్టి నేనైతే కొంచెం స్లోని చేస్తున్నాను. 1-2 సార్లు ఇలా చూసుకొని చేసుకోవాలండి. చూడండి మనమైతే కింద కుట్టుకు మీద కుట్టుకు వదులుకొని ఆ నుంచి రౌండ్ అనేది కింద ఎక్కువ తీసి పోను మనం ఫ్రంట్ పార్ట్కి ఎటుకైతే కట్ చేసామో గాడికే కట్ చేయాలండి. బ్యాక్ పార్ట్ది కూడా షోల్డర్ కాడ భుజం కుట్టు కాడికి. చూడండి మడత అయితే కదిలింది కొంచెం. దీని లేయర్స్ కదిలినప్పుడు చేంజ్ వస్తుందండి. బరాబరి మళ్ళీ కూర్చోబెట్టినాకనే మనం అనేది కటింగ్ మళ్ళీ కటింగ్ అనేది చేసుకోవాలండి. ఇలాగా సవరించుకున్నాకనే మిషన్ మీదకి అటు తోపుతూ ఉంటే అది తట్టింది, కొంచెం జరిగిందండి.
చూడండి ఇదైతే పీసులు కదలకుండా నేనైతే మిషన్ని పాదం అయితే దించానండి. చూడండి షోల్డరు, ఇక్కడ భుజం, ఇక్కడ చూడండి అటు కుట్టుకు ఇటు కుట్టుకు వదులుకొని అయితే నేను ఇప్పుడు మనం చంక డౌన్ తీసేసుకుంటున్నాం. ఇలా చూడండి ఇప్పుడు మనకైతే ఫ్రంట్ పార్ట్ క్రాస్ చేయడం వల్ల పీస్ ఎక్కువ ఉంది కదా, దాన్ని బ్యాక్ పార్ట్ మందమే కట్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ కాడ చూడండి క్రాస్ వేసాం కదా, మూల పెరిగి ఉన్నది కదా, దాన్ని చక్కగా చూడండి ఇక్కడ ఎక్కువ వచ్చింది, నేను దాన్ని కట్ చేస్తాను. ఇలా షోల్డర్ మీద క్లాత్ కూడా ఇలాగ అంతా కూడా కట్ చేసుకోవాలండి. ఇక్కడ కర్వ్ అనేది కూడా ఈ విధంగా తిప్పేసుకోవాలి, కర్వ్ అనేది కూడా ఈ విధంగా తీసేసుకోవాలి. చూడండి ఇంత చక్కని కట్టింగ్ అయితే వచ్చేసింది. చూడండి అయితే ముందు నెక్కు కొంచెం ఇక్కడ రౌండ్ అనేది డీప్ తక్కువ ఉందండి, దానికోసం నేనైతే మళ్ళీ నెక్స్ట్ ఈ విధంగానైతే కట్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు మంచిగా నీట్గా హెవీగా చక్కగా కనబడుతుంది కదా, సో చేయొచ్చండి అలా కట్ చేసుకుంటే నో ప్రాబ్లం. చూడండి నేనైతే కొంచెం కట్ చేస్తున్నాను, ఒక 1/2 ఇంచు మందం. ఎందుకంటే మనం సైడ్ జాయింట్లు వేసేటప్పుడు పెరిగి రాకుండా దట్టరగా ముందు వెనక సైడ్లు అంతా దట్టరగా ఉంటుందండి, అందుకోసమని ఆ 1/2 ఇంచు సెంటర్ పాయింట్ చూసుకొని అటు చంక సైడు కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి కట్టింగ్ అంతా కూడా ఎంత నీట్గా వచ్చింది. ఇది లైనింగ్ క్లాత్ అండి, సో మెయిన్ క్లాత్ కూడా మనం కట్ చేసుకోవాలి. మనం లైనింగ్ నార్మల్గా బ్లౌజు లైనింగ్ ఒకలాగానే కట్ చేస్తాం కాబట్టి చక్కని కట్టింగ్ మీకైతే ఈజీగా అర్థమవుతుంది, చాలా క్లియర్గా మీకు చూపించానండి. సో నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ అమూల్యమైన కామెంట్ తోటి నాకు ఇంకేమైనా మీ డౌట్స్ ఉంటే చెప్పండి, నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. సో మీరు నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఇవైతే హ్యాండ్స్, మనం హ్యాండ్స్ కూడా క్లాత్ అంతా కూడా మంచి చక్కగా నీట్గా లేయర్స్ అన్నీ నీట్గా సదిరి ఇలాగా సవరించుకోవాలండి చక్కగా ఇలాగా. సో మనకైతే ఆది బ్లౌజ్ ఉంది కదా, దానితోటి హ్యాండ్స్ ఎంత పొడవు ఉన్నాయి అనేది దాంతో చూసుకుంటే సరిపోతుందండి చక్కగా. చూడండి మనకైతే ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి అంతే పొడవు పెట్టమన్నారు నాకు, అంతే పొడవు నేనైతే తీసుకుంటాను. చూడండి కింద కుట్టుమందం మీద కుట్టుమందం, అంటే ఇది లైనింగ్ క్లాత్ కదండి, ఓన్లీ కుట్టుమందం ఉంచుకుంటే సరిపోతుంది. అదే మెయిన్ బ్లౌజ్ అయితే పంపకానికి ఒక 1/2 ఇంచు పెట్టుకోవాలి ఎక్స్ట్రా. చూడండి ఇంత పొడవు. సో నేనైతే హ్యాండ్స్కు షేప్ అనేది మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అటాచ్ చేసినాక మనకు చంక పేలికలు పడేటట్టుంటే వీటినే చక్కగా కట్ చేసి చంక పేలికలు వేసుకోవచ్చు. సో ఆ టైంలో కట్ చేసి చూసి వాటికి వేయచ్చు కాబట్టి నేనైతే అప్పుడే కట్ చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.